తాడేపల్లి పట్టణ అధ్యక్షులుగా మేకా అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మాజీ కౌన్సిలర్ మైనారిటీ నాయకులు గోరె బాబు ఎన్నికయ్యారు. తాడేపల్లి పట్టణ వైసీపీ గౌరవ అధ్యక్షులుగా సింకా గంగాధర్రావు తాడేపల్లి అంజిరెడ్డి భవన్లో ఎంటీఎంసీ వైసీపీ అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి అధ్యక్షతన జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలోని కార్యకర్తలు, నాయకుల సమక్షంలో నియామకం జరిగింది. ఎంటీఎంసీ నగర ప్రాంతాల్లో ఉన్న తాడేపల్లి టౌన్కి ప్రెసిడెంట్గా, అట్లాగే గౌరవ అధ్యక్షుడిగా, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా నియమించుకోవడం జరిగింది. ప్రెసిడెంట్గా మేకా అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎండి గోరె బాబు. వీళ్లతో ఈ ఎలక్షన్లు అయ్యేంత వరకు, జనరల్ ఎలక్షన్లు అయ్యేంత వరకు ఈ బాడీ నడుస్తుంది. మిగతా బాడీని కూడా వీళ్ళు ఫామ్ చేసుకుంటారు. వీళ్ళు ముగ్గురు కలిపి సింకా గంగాధర్, మేకా అంజిరెడ్డి మరియు గోరె బాబు, వీళ్ళు ముగ్గురు కలిసి మిగతా సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ కూడా నియమించుకోవడం జరుగుతుంది. తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శిగా నాకు ఎన్నిక చేసిన ఈ నగర ఎంటీఎంసీ నగర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఏకగ్రంగా ఎన్నుకున్న మా పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా మీద ఉంచిన బాధ్యతని పెద్దల వేమారెడ్డి గారికి ఎక్కడ కూడా తలవంపులు రాకోకుండా పూర్వ వైభవాన్ని, పార్టీని ఏ విధంగా అయితే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేని ఇక్కడే గెలిపించామో, అలాగే రేపు మనకు పార్టీకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తారో ఆ ఎమ్మెల్యేని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపుకి కృషి చేస్తానని, నా వంతు బాధ్యతని నిర్వహించి పట్టణంలో ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరినీ కలుపుకొని పోతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎంటీఎంసీ నగర అధ్యక్షుల వారికి మరియు పట్టణ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తామని, మీ అందరి దగ్గర నుంచి రాబోతున్న చీడ పురుగు లాంటి లోకేష్ని తరిమి కొడటానికి మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి లోకేష్ని మంగళగిరి నుంచి పంపిస్తామని, ఇతర పార్టీలు ఇవాళ కొత్తగా జాయిన్ అయ్యారు, వాళ్ళు కూడా మంగళగిరి మీద కన్నేశారు. వాళ్ళు ఎవరిని కూడా మంగళగిరి నియోజకవర్గంలో చిత్తుగా ఓడించేంత వరకు నిద్రపోవని, పార్టీ నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.